గుడ్ ఈవినింగ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్ ఆల్. వర్ష గారు స్క్రీన్ షేర్ చేయండి. శేఖర్ చేస్తాను చెప్పండి సార్. శేఖర్ చేస్తారా? మీరు చేయొచ్చు కదా, లేరు కదా, జాయిన్ అవ్వలేదు ఇంకా. ఏమని చెప్పండి మరి. ఆయనకి యాక్చువల్గా సిస్టమ్ కొంచెం ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్స్ ఉన్నాయి కదా, అవ్వట్లేదు కదా కొన్ని. ఉన్నారా శేఖర్? జఫర్ మీరు చేయండి, ఆయన జాయిన్ అవ్వలేదు కదా, చేసేయండి మీరు. భాష భాష గారు మీరు చేయండి, ఆయన జాయిన్ అవ్వలేదు కదా. ఓకే సార్, నేను చేస్తాను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. కాన్సెప్ట్ ఏంటి? వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాము. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 1 minute. సో చాట్ బాక్స్ లో ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మ్యాక్సిమైజ్ చేయండి. ఓకే. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఓకే. సో వ్యాలిడేషన్ వాట్ ఈస్ మీన్ బై వ్యాలిడేషన్? వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్, వాట్ ఈస్ మీన్ బై వ్యాలిడేషన్? సో వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్ అని అర్థం. తర్వాత చూడండి, వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ ఏం చేస్తుంది? స్పెసిఫిక్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఏం చేస్తుంది? స్పెసిఫిక్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. పర్టికులర్ ఫీల్డ్ ని వెరిఫికేషన్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ని డిఫైన్ చేస్తాం. ఎలా చేస్తామో మీకు అర్థమవుతుంది. డౌన్కి వెళ్ళండి. So validation is nothing but posting condition. Validation is checking or control the specific field. Validation is nothing but to verify or check specific field data. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. తర్వాత చూడండి, at the time of accounting entry posting, the system will be checking మై కండిషన్ ని చెక్ చేస్తుంది సిస్టమ్ అనేది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ పారామీటర్స్, ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ది ఎర్రర్ మెసేజ్. సిస్టమ్ విల్ షోయింగ్ ది ఎర్రర్ మెసేజ్. అంటే మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. వ్యాలిడేషన్ అనేది ఏంటి? మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు,
ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ ఈజ్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. పర్టికులర్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది. ఎలాగా ఏంటనే చెప్తాను తర్వాత. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ డేటా ఎలా ఏ విధంగా ఎంటర్ చేయాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఇవ్వాలి, డాక్యుమెంట్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి అనేది చెక్ చేస్తుంది వ్యాలిడేషన్ అనేది. తర్వాత చూడండి, when the end user enter a transaction and enter the inputs on the specific field. When the end user enter a transaction and enter the inputs on the specific field, if cannot give proper validation rule, then error message will be reflected. సో మీరు ప్రాపర్ వాల్యూ అనేది, ప్రాపర్ రూల్స్ అనేది ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ అనేది పోస్టింగ్ కండిషన్స్. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం. సో FB50కి వెళ్ళండి. FB50. సో మనం FB50కి వచ్చాం. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం వ్యాలిడేషన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏమి ఇవ్వాలి, ఇంతకుముందు మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఎలా ఉంటుంది, ఎండ్ యూజర్కి ఇష్టమైన విధంగా ఇచ్చేస్తాడు, రిక్వైర్డ్ సర్ప్రైజ్ ఆప్షన్లో ఉంటాయి. ఇక్కడ అలా కాదు. వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, రిఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి, కరెన్సీ ఏ విధంగా ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో అంటే కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది యూనిఫామ్డ్ గా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక కండిషన్ కంపెనీలో. సో వ్యాలిడేషన్ ద్వారా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం, లేదంటే సబ్స్టిట్యూషన్ ద్వారా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఇప్పటి వరకు మనకి ఏ ఫీల్డ్ లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలో మనకి ఇష్టమైన విధంగా ఇచ్చేసాం. బట్ వ్యాలిడేషన్ కాన్సెప్ట్ ఏంటి, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఎలా ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఏమి ఇవ్వాలి, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అనేది ఏమి ఇవ్వాలి, ఇట్లా మనము బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. దీన్ని వ్యాలిడేషన్ అంటారు, పోస్టింగ్ కండిషన్ అంటారు. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. షీట్ ఓపెన్ చేయండి. సో validation is nothing but posting condition. Validation is checking or control the specific field. Validation is nothing but to verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. సో ప్రాపర్ ఇన్పుట్స్ మీరు కరెక్ట్ గా ఎంట్రీ పోస్ట్ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అది వ్యాలిడేషన్ యొక్క అడ్వాంటేజ్. తర్వాత ప్రీ రిక్వెస్ట్, చెక్, మెసేజ్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఏదైనా ఒకటి వ్యాలిడేషన్ అనేది అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి, ఇవి వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఇవి, చాలా కేర్ఫుల్ గా చేయాలి. డిఫైన్ వ్యాలిడేషన్ రూల్ GGB0. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి.
సో డిఫైన్ OBB0కి డిఫైన్ వ్యాలిడేషన్ రూల్ GGB0కి వచ్చారు. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ చేయమన్నా దానిపైన క్లిక్ చేయమలేదు. ఎలాబరేట్ అంటే మీనింగ్ ఏంటి? అది ఎలాబరేట్ అంటే సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయమన్నాను, ఎగ్జిక్యూట్ చేయమలేదు నేను. డాక్యుమెంట్ హెడర్ వెయిట్ పర్లేదు. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన క్లిక్ చేశారు. సో వ్యాలిడేషన్ ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ సో చాలా స్లోగా చేయాలండి. వ్యాలిడేషన్ నేమ్ ఏమిద్దాము? మీ ఇష్టం. ఎగ్జాంపుల్ మన కంపెనీ కూడా ఇచ్చేద్దాం. ఇవ్వండి వ్యాలిడేషన్, మీ కంపెనీ కూడా ఇవ్వండి. POZS. తర్వాత నెక్స్ట్ కాలంలో కూడా సేమ్ అదే ఇవ్వండి. POZS. నేను ఇదే తీసుకున్నాను, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. POZS ఇచ్చారు కదా, ఎంటర్. సో ఇక్కడ POZS ఇచ్చారు. సో చూసారు, ఇక్కడ కనిపిస్తుంది చూసారు POZS అనేది. ఓకే, సేవ్. చూసారా, సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ 1 మినిట్. సేవ్ అయింది కదా. తర్వాత చూడండి. సో POZS అనేది సెలెక్ట్లో ఉంది, సెలెక్ట్లో ఉండాలి. STEP స్టెప్ దానిపైన క్లిక్ చేయండి. స్టెప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మనం కేర్ఫుల్గా చేయాలి. స్టెప్ అనే దానిపైన క్లిక్ చేశారు. సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా నేను POZS ఇచ్చేస్తున్నాను, ఇవ్వండి. POZS ఇచ్చేశారు కదా. సేవ్ చేయండి. సేవ్. సో లాస్ట్లో మెసేజ్ చెక్ చేసుకోండి సేవ్ అయిన తర్వాత ఎలా ఉందో. తర్వాత ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ అని ఉంది, దానిపైన సెలెక్ట్ చేయండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన చేస్తున్నాను, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది ఈ లైన్లో, చూడండి కొంచెం డౌన్కి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది చూడండి. డాక్యుమెంట్ టైప్ కనిపిస్తుంది కదా. డాక్యుమెంట్ టైప్ ఇది డాక్యుమెంట్ టైప్ అంటే. ఓకే. సో డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, పైన యాడ్ అవుతుంది చూసారా. డాక్యుమెంట్ టైప్ అనేది ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఈక్వల్ టు పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ యాడ్ అయింది, ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. చూస్తున్నారా, డాక్యుమెంట్ టైప్ యాడ్ చేసాం, ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయాలి. చేయండి. కాన్స్టెంట్ పైన క్లిక్ చేయాలి. కాన్స్టెంట్ ఎక్కడ ఉంది చూడండి, లైన్ చేస్తున్నారు కదా, కాన్స్టెంట్. సో డాక్యుమెంట్ టైప్ మీరు ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు వ్యాలిడేషన్ అనేది? SA ఇవ్వండి. SA టైప్ చేయండి. కంటిన్యూ. SA డాక్యుమెంట్ చేస్తున్నాం. చూసారా, డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది, ఈక్వల్ టు కూడా యాడ్ అయింది, SA కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ అండ్ చూడండి, అండ్ ఎక్కడ ఉంది చూడండి, అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ పైన క్లిక్ చేశారా, పైన అండ్ కూడా యాడ్ అయింది చూసారా, అండ్ కూడా యాడ్ అయిపోయింది. తర్వాత ఈ లైన్లో కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి, కంపెనీ కోడ్
కంపెనీ కోడ్, క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూడండి. ఇదిగో కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది అండ్ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన. ఓకే, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయిపోయింది పైన. నెక్స్ట్ కాన్స్టెంట్, క్లిక్ చేయండి. కాన్స్టెంట్. సో ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇవ్వండి. సో మీ కంపెనీ కోడ్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ ఇవన్నీ వచ్చేసినాయి. ఈజ్ ఈక్వల్ ఇవన్నీ యాడ్ అయినాయి. ఇట్లా అంటే ఏంటి, ఒక సి లాంగ్వేజ్ C++ అలా ఉంటుంది కదా, ఆ విధంగా కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ చెక్, CHCK, చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ పైన క్లిక్ చేశారా? చెక్ పైన క్లిక్ చేశారు. తర్వాత అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేశారు. సో ఇక్కడ ఇక్కడ కింద చూడండి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని ఉంటుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తీసుకోండి. అంటే మనం డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం. DOC హెడర్ టెక్స్ట్, అదే ఇది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది యాడ్ అయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయింది. కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇద్దాము, ఏమి ఇవ్వాలి మీరు? కంపెనీ కోడ్, ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. లేదంటే మార్చుకోవచ్చు. నేను కంపెనీ కోడ్ ఇస్తున్నాను. కంపెనీ కోడ్, కంటిన్యూ. ఓకే, ఇచ్చేసారు. సో ఇవన్నీ యాడ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఈజ్ ఈక్వల్ కంపెనీ కోడ్, ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఇక్కడ ఏమి ఇద్దాం, మెసేజ్ ఇద్దాం. కొంచెం మెసేజ్ అని ఉంటుంది చూడండి. మెసేజ్ పైన క్లిక్ చేయండి. చేశారా? సో ఇక్కడ మెసేజ్ ఏమి ఇవ్వాలి? సో ఇక్కడ ఈ ఉంది కదా, ఈ అంటే ఎర్రర్ మెసేజ్ అని అర్థము. సో అంటే వ్యాలిడేషన్ ప్రాపర్గా ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఈ అంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనమాట. ఈఏ ఉండాలి. ఇంకా ఉంటే AWI అవేమీ అవసరం లేదు, ఈయనే ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఏమన్నా ఎంటీ ఉందా? 23 ఎంటీ ఉంది చూడండి. 23 అంటే ఎర్రర్ అనేది ఎలా రావాలి? ఎర్రర్ అనేది ఏ విధంగా రావాలి? 23 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మెయింటైన్ ఇన్ ORG దానిపైన క్లిక్ చేయండి. మెసేజ్ ఏమని రావాలి? ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని రావాలి. ఇవ్వండి ఎగ్జాంపుల్, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ లేదంటే వ్యాలిడేషన్ టెక్స్ట్, ఏదైనా ఉంటాయి. ఈ విధంగా మెసేజ్ రావాలి ఎగ్జాంపుల్ మనకి. ఓకే, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని మెసేజ్ రావాలి. సేవ్ చేయండి. సేవ్, బ్యాక్. ఇక్కడ వెయిట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, లేదంటే ఇదైనా పిక్ అవుతుంది. సో అంటే ప్రాపర్ వ్యాలిడేషన్ ఇవ్వకపోతే ఎంట్రీ అనేది ఏ విధంగా మెసేజ్ రావాలి? ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను 003 ఇస్తున్నాను. అంటే ఏంటి? 003 అంటే వ్యాలిడేషన్ టెక్స్ట్ అని మెసేజ్ రావాలి. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఇవ్వండి.
సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకేనా. నెక్స్ట్, సో వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ అసైన్ వ్యాలిడేషన్ టు కంపెనీ కోడ్. మీరు చేసిన వ్యాలిడేషన్ అనేది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. S4 హనాలో కూడా 99% ఇలానే ఉంటుందండి. 99% లిటిల్ బిట్ చేంజెస్ ఉంటుంది. ఇదే ఫార్మేట్ S4 హనా సర్వర్లో కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. OB28 అసైన్ వ్యాలిడేషన్ రూల్, OB28. సో నివ్ ఎంట్రీకి వెళ్ళండి. నివ్ ఎంట్రీ, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, సెల్ PNT డ్రాప్ డౌన్ చేయండి. సో మనం దేని చేసాము, లైన్ ఐటమ్ డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ చేసాం, అంతే కదా. 001 ఇవ్వండి, 0001. నెక్స్ట్ వ్యాలిడేషన్ డ్రాప్ డౌన్ చేయండి. ఏం క్రియేట్ చేసాం, ఇది POZS ఇవ్వండి, ఇది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ చేయాలి, యాక్టివేట్ వ్యాలిడేషన్ని యాక్టివేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ యాక్టివేట్ చేస్తారా, ఇన్యాక్టివ్ చేస్తారా, ఎట్లా, యాక్టివేట్ ఆర్ ఇన్యాక్టివ్. నేను యాక్టివేట్ చేస్తున్నాను, అంటే మీ కంపెనీ కోడ్స్లో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వ్యాలిడేషన్ మ్యాండేటరీ ఇవ్వాల్సిందే ఎస్ఏ డాక్యుమెంట్కి. నాకు అవసరం లేదనుకుంటే ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. క్లాస్ అయిన తర్వాత మీరు ఇన్యాక్టివ్ చేయండి. ప్రయత్నం యాక్టివేట్ చేస్తున్నాను, ఇవ్వండి, ఇవ్వండి, యాక్టివేట్, కంటిన్యూ, యాక్టివేట్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉందా, యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. సో వ్యాలిడేషన్ చేసేసాం మనం. అలాగే వ్యాలిడేషన్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఇక్కడ మన కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అసైన్ చేసాం. ఓకే, వెళ్ళండి FB50 లేదంటే F-02, F-02కి వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఈ ఫీల్డ్ చేసాం. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాం, మీ కంపెనీ కోడ్ నేమే ఇచ్చాం. సో ఈ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. వ్యాలిడేషన్ డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఫీల్డ్కి చేసాం మనం. POZS అనే వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు ఇక్కడ POZS ఇవ్వకపోతే ఎంట్రీ అనేది జనరేట్ అవ్వదు. సరే, ఎనీవే ట్రై చేద్దాం. వితౌట్ వ్యాలిడేషన్ అవుతుందా లేదా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మీ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. చూసారా మెసేజ్, చూసారా, వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటుంది. వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది వ్యాలిడేషన్ అనేది, ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రెడ్యూస్ చేస్తుంది. వ్యాలిడేషన్ అనేది ఎండ్ యూజర్ మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ చేస్తుంది. టైం సేవ్ అవుతుంది ఎండ్ యూజర్కి. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని యూనిఫామ్డ్ గా సేవ్ అవుతాయి. ఇట్లాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. సో వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏ ఫీల్డ్ చేసాం మనం, డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ కి చేసాం. ఇవ్వండి, ఇక్కడ వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాము, POZS ఇవ్వండి. ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వదు, లేకపోతే ఇంక ఎంట్రీ పోస్ట్ అవ్వదు. POZS ఎంటర్. చూసారా, పిక్ అయింది చూసారా, అది. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, టుమారో అన్వర్డ్స్ 9:15కి జాయిన్ అవ్వండి. డైలీ క్లాస్ 9:15.
టుమారో అన్వర్డ్స్ క్లాస్ 9:15కి స్టార్ట్ అవుతుంది. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, సేవ్. సో వ్యాలిడేషన్ అనేది మనం డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేసాము. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఇచ్చాం కదా, అది రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. బాక్కలండి. సో మీరు వ్యాలిడేషన్ ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదండి ఇక్కడ నుండి. ఓకేనా? నెక్స్ట్ రెఫరెన్స్ వెలుగు చేద్దాం. ఇంకోటి ఏదైనా చేద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకేనా? వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీని పోస్ట్ చేయలేరు మీరు. ఓకే. ఓకే. బాక్కలండి. సో వ్యాలిడేషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ అనేది ఇంకా పోస్ట్ అవ్వదు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? వ్యాలిడేషన్ ఇమ్మంటుంది. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కాలంకి మనం వ్యాలిడేషన్ చేసాము. ఇదిగో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కాలంకి వ్యాలిడేషన్ చేసాము. సో వ్యాలిడేషన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీరు వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇస్తేనే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కాలంలో ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. మరి సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్? సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేశాను. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. షీట్లో ఉన్నాయి అక్కడ చూడండి. చూడండి, సబ్స్టిట్యూషన్. వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్? at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. సో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి అంట. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేస్తాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అది సబ్స్టిట్యూషన్ యొక్క అడ్వాంటేజెస్. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? వ్యాలిడేషన్ మీన్స్ ద ఇన్పుట్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ అనేది వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్ ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. బట్ బోత్ ఆర్ అప్డేటెడ్ ABAP లెవెల్, ABAP కోడ్ లెవెల్. ABAP కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి బోత్ ఆర్. క్లియర్ కదా సార్? సార్ యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్ ఇందులోకి వస్తుందా సార్? యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్ నో, ఇందులో రాదు. దానికి ఏం సంబంధం? అంటే వ్యాలిడేషన్ అవి వేరు, సబ్స్టిట్యూషన్ వేరండి. ఓకే, అంటే అవి కూడా ఒకటి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి కదా సార్ డాక్యుమెంట్ టైంలో పారామీటర్స్? అవి ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఇది సపరేట్ అండి, దానికి సంబంధం లేదు. ఓకే ఓకే సార్. ఓకే. అవి మీ సబ్స్టిట్యూషన్ అనేది మీకు వ్యాలిడేషన్, మీకు యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్, అవి లెడ్జెస్ కిందకు వస్తాయి. బట్ ఇది వేరు, అది వేరండి. ఓకే సార్. ఓకే. ఎస్. అంటే అదే అదే విధంగా ఉంటుంది కానీ, బట్ ఇది కంప్లీట్ ప్రోగ్రామింగ్ లెవెల్ కదా. ABAP యాక్చువల్గా వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది మాక్సిమం ఎబాపర్ కంట్రోల్లో చేయాలి. ఎబాపర్ డైరెక్షన్లో జరుగుతుంది. ఎబాపర్ ఉంటేనే చేయగలం, లేకపోతే మనం చేయకూడదు. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేర్చేసుకుంటున్నాం అంతే.
ఓకేనా? yes sir, సో yes sir. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. సో షీట్ ఓపెన్ చేయండి. సారీ, టీ కోడ్ ఏమో చూడండి అక్కడ. టీ కోడ్ 1 minute. టీ కోడ్స్ ఏమున్నాయి? GGB1 సార్. క్రిటికల్ ఇక్కడ ఉన్నాయా? సారీ, ఇవి కదా. ఇవి డిఫైన్ సబ్స్టిట్యూషన్ GGB1 వెళ్ళండి. GGB1 సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన సబ్స్టిట్యూషన్ ట్యాబ్ యాక్టివేట్ అయింది చూసారా? Yes. అది చూసారా, యాక్టివేట్ అయింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. సబ్స్టిట్యూషన్ ఏమిద్దాము? SAP1 ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్ ఏంటి? SAP1 ఇవ్వండి. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ ఏంటి? SAP1. ఎంటర్ సేవ్ ఇచ్చారా? Yes. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చూడండి సబ్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ కనిపిస్తుంది, SAP1. ఓకే. సో సబ్స్టిట్యూషన్ సేవ్ చేసాం. సో బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. సో SAP1 సెలెక్ట్ లో ఉంది కదా, పైన స్టెప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశారు. సో సబ్స్టిట్యూషన్ అనేది దేనికి చేద్దాము? ఎగ్జాంపుల్ నేను రెఫరెన్స్ ఫీల్డ్కి చేస్తున్నాను. డౌన్కి వెళ్ళండి. S4HANA కూడా ఇలాగే ఉంటుందండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ అవుతుంది S4HANAలో. ఇక్కడ కానీ ఒక ఫీల్డ్ యాడ్ అవుతుంది. టెక్నికల్ నేమ్స్ కూడా ఉంటాయి కొన్ని. టెక్నికల్ నేమ్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ 1 more కాలం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది S4HANAలో. రిమైనింగ్ 99% ఒకేలా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ నంబర్ 26 అనుకుంటున్నాను. 16 ఆన్సర్ 16లో ఉంటుంది చూడండి. ఇంకా వెళ్ళండి. ఇదిగో వెయిట్. సో రిఫరెన్స్ ఫీల్డ్కి చేస్తున్నాను సబ్స్టిట్యూషన్ అనేది. వ్యాలిడేషన్ ఏమో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేశాను. సో సబ్స్టిట్యూషన్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్కి చేస్తున్నాను. సెలెక్ట్ చేయండి, రిఫరెన్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. సో ఈ ఫీల్డ్కి చేస్తున్నాను. చేశాం కదా. Yes, sir. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. అక్కడ స్టెప్ ఉంది కదా, ఇవ్వండి. SAP1 ఇచ్చారు కదా. ఎంటర్ సేవ్. నెక్స్ట్ సో ప్రీ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రింద డాక్యుమెంట్ టైప్ ఎక్కడ ఉందో చూడండి. లైన్ లో డాక్యుమెంట్ టైప్, మీరు ఏ డాక్యుమెంట్ టైప్ చేస్తున్నారు? SA డాక్యుమెంట్ కా, KR డాక్యుమెంట్ కా, DR డాక్యుమెంట్ కా, దేనికి? డాక్యుమెంట్ టైప్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్
ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ కాన్స్టెంట్ క్లిక్ చేయండి. కాన్స్టెంట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ తర్వాత ఎస్ఏ కూడా యాడ్ అయింది. ఎస్ఏ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ పైన క్లిక్ చేయండి. పైన అండ్ కూడా యాడ్ అయింది. తర్వాత డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్, ఇక్కడ కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి లైన్లో. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నాం? కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. పైన కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూడండి. ఓకే, కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏ కంపెనీ కోడ్ మీది ఇవ్వండి. ఇచ్చేసారా? ఇది కూడా ఇచ్చేసాము. సో ఈజ్ ఈక్వల్ కూడా ఇచ్చేసాము. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది కదా. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ అంతేనా? సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? రిఫరెన్స్ ఫీల్డ్ కదా మనం చేస్తుంది. 1 minute. కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ స్క్రీన్ ఉంచండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది చూసారా? ఇక్కడ డ్రాప్ డౌన్ ఓపెన్ చేయండి. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, మర్చిపోయాను. సెలెక్ట్ చేయండి. కాన్స్టెంట్ వాల్యూ ఏమిద్దాము? మీ కంపెనీ కూడా ఇస్తారా? ఇచ్చేయండి. SAP 1 ఇవ్వండి. SAP 1 ఇవ్వండి. SAP 1 సేవ్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కదా. సో నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేసేసాం. ఓకే, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్గా రావాలండి. తప్పు వస్తే అవ్వదు, మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ ఇవన్నీ డెలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో సబ్స్టిట్యూషన్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? సబ్స్టిట్యూషన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBH వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. సెల్ P&T. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. 1 అంటే ఏంటి? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్కి చేస్తున్నాం. డాక్యుమెంట్లో 2 లెవెల్స్ ఉంటాయి, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. నేను డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి చేస్తున్నాను. సబ్స్టిట్యూషన్ అనేది 0001 ఇవ్వండి. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ డ్రాప్ డౌన్ తీసుకోండి. SAP 1 కదా, ఇవ్వండి. నెక్స్ట్ యాక్టివేట్ చేయాలి. ఎక్కడ చేస్తాము? ఈ క్రింద మూవ్ చేయాలి. మూవ్ చేస్తే మనకి యాక్టివేషన్ ట్యాబ్ అనేది కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. యాక్టివేట్ సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఓకేనా, సేవ్ అయిపోయింది. సో వ్యాలిడేషన్ మాన్యువల్గా ఎంటర్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. అవుతుందా లేదా చూద్దాం. F-02 సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. వ్యాలిడేషన్ ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో వ్యాలిడేషన్ ఏం చేసాము? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేసాము. ఏంటి వ్యాలిడేషన్ ఏంటి? POZS. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. GL అకౌంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. 50 ఇవ్వండి. క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి ప్లస్ దగ్గర. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. క్లోజ్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ వచ్చిందా? మీరు ఎంటర్ చేసారా? సబ్స్టిట్యూషన్ చేయలేదు. SAP1 అనేది మీరు చేయలేదు, ఆటోమేటిక్గా పిక్ అయింది. ఎస్ సార్ నో? Yes, sir. మనం వ్యాలిడేషన్ మాత్రమే ఇచ్చాం, సబ్స్టిట్యూషన్ SAP1 ఇవ్వలేదండి. ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అయింది. SAP1 మీరు ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా పిక్ అయింది. ఇది వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. క్లియరా? యాక్చువల్గా నెంబర్ ప్రకారం వచ్చాయి సార్, రిఫరెన్స్ 001 అట్లా ప్రతిసారి ఇదే వస్తుంది సార్, SAP1 వస్తుంది. అంతే, SAP అదే వస్తుంది, ఇంకేం చేంజ్ అవ్వదు. ఓకే. ఓకేనా? అంటే ప్రతి వ్యాలిడేషన్ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇప్పుడు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు? ఇది ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఈ మన కంపెనీ కోడ్ లెవెల్లో వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా డియాక్టివేట్ చేసుకుంటాము? మీరు ఇవి గుర్తున్నది అనుకుంటే డియాక్టివేట్ చేసేసుకోండి ఇప్పుడే. AT కోడ్లో చేస్తాము, ఇప్పుడు యాక్టివేట్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్లో డియాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇది సెషన్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. 9:15కి జాయిన్ అవ్వండి. శేఖర్ మీరైనా స్క్రీన్ షేర్ చేయండి, నో ఇష్యూ. రెడీ శేఖర్? ఓకేనా? ఓకే సార్. మీ ఇష్టం. ఎవరు ఇద్దరు బాగా చేస్తున్నారు కదా, ఎవరో ఒకరు చేయండి, నో ఇష్యూ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్ టుమారో 9:15కి స్టార్ట్ చేద్దాం. సో వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇది డిస్కస్ చేద్దాం టుమారో. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్.